గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే బిగ్ బాస్ జగనే అన్నటువంటి వార్తని హైలైట్ చేసి మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు ఆయనే. వైకాపా ముఠాను తెర వెనక నడిపించింది మాజీ ముఖ్యమంత్రి. ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల ముడుపులు. వైకాపా హయాంలో జరిగిన 1000 కోట్ల మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు నాటి సీఎం జగన్ స్పష్టమైపోయింది. మద్యం సరఫరా కంపెనీలు డిస్టిల్ నుంచి కొల్లగొట్టిన ముడుపుల సొమ్ము చివరిగా జగన్కే చేరిందని వెల్లడైంది. ప్రధాన నిందితుడు A1 రాజకేశ్వరరెడ్డి ప్రతి నెల 50 నుంచి 60 కోట్లు వసూలు చేసి ఆ మొత్తాన్ని వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి, నాటి వైకాపా నేత విజయసాయిరెడ్డి, భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ జగన్ సతీమణి భారతీయ తరపున ఆర్థిక వ్యవహారాలు చూస్తే గోవిందప్ప బాలాజీకి అందజేసేవారిని, వారు ఆ సొత్తును ఎప్పటికప్పుడు జగన్కి చేర్చేవారని తేలింది. ఇలా 3500 కోట్ల మేర కొలగొట్టినట్టు వెలుగు చూసింది. దీన్ని బట్టి మొత్తం కుంభకోణం అంతా జగన్ కోసం ఆయనకు అత్యంత సన్నిహితులైన వ్యక్తుల ద్వారానే జరిగినట్టు తేటతెల్లమైపోయింది. ముడుపుల సొత్తులో కొంత మొత్తాన్ని గత ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులకు అందజేసి ఓట్లు కొనుగోలు చేసినట్టు వెలుగు చూసింది. మద్యం స్కామ్ కేసులో సిట్ దాఖలు చేసిన 305 పేజీల ప్రాథమిక అభియోగ పత్రం ఆదివారం వెలుగు చూసింది. అందులోని అంశాలను విశ్లేషిస్తే ఈ వైకాపా మద్యం మూటాను తెర వెనక నుంచి నడిపించిన బిగ్ బాస్ జగన్ అనేది స్పష్టమైపోయింది. పలుకుబడిని అడ్డం పెట్టుకుని బెదిరింపులకు పాల్పడి సొమ్ము కొల్లగొట్టినట్టు సిట్ తేల్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వైకాపా ఒక ముఠ అనేది ఇక్కడ ఈ ముఠ చెప్తోందనమాట. ఒక ముఠ ఇంకో ముఠ గురించి చెప్తోంది. అసలు పాయింట్ ఏంటంటే ఇప్పటిదాకా బంగారం కొనేశారు, రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టేశారు, సినిమాల్లో పెట్టుబడులు పెట్టేశారు, విదేశాల్లో పెట్టుబడులు పెట్టేశారు. మళ్ళీ జగన్కి డబ్బులు ఎట్లా వస్తాయి? ఎట్లాగా వాళ్ళని అంత తిన్నేస్తాడా? నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ప్రభుత్వ మద్యం దుకాణాలని ప్రైవేట్ మద్యం దుకాణాలుగా మారిస్తే డబ్బులు వస్తాయా, ప్రైవేట్ మద్యం దుకాణాలని ప్రభుత్వ మద్యం దుకాణాలుగా మారిస్తే వస్తాయా అనేది ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న. తినలేదు అని చెప్పడం వెర్రితనం. నేను ఇంతకుముందు కూడా చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నటువంటిది ఏంటంటే డిస్టిలరీల నుంచి డబ్బులకి ఎవరినో 25 మందిని ఎందుకు పెట్టుకోవాలి? ఒక డిస్టిలరీ అదెవరిది? వైసీపీ వాడే అని చెప్తుండే, వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్నారని కూడా చెప్తుండే. ఓ డైరెక్ట్ తీసుకెళ్ళి ఎవరికో ఇవ్వాల్సిన చోటు ఇచ్చేస్తాడు కదా. ఇంతమందిని నెట్వర్క్ పెట్టుకుని నడుపుకోవాలా? వాళ్ళు తిని ఉంటారు, వీళ్ళు ఇచ్చి ఉంటారు కూడా ఖచ్చితంగా. దాంట్లో వాళ్ళెవ్వరూ కంప్లైంట్ చేయట్లా. అతనికి వచ్చినటువంటి దానికి ఏ రూపాయి పట్టుకోలేకపోయారు. వ్యాపారంలో పెట్టుబడులనే చూపెడుతున్నారు. ఓవరాల్గా లిక్కర్ కుంభకోణం జరగలేదని ఎవరు అనుకోవట్లా. అట్ ద సేమ్ టైం ఇప్పుడు వీళ్ళు తినట్లేదని కూడా ఎవరు అనుకోవట్లేదు. ఎవరికి వాళ్ళు లిక్కర్లో తింటారనే తెలిసింది. తెలుగుదేశం వాళ్ళకి ఇది సంతోషం, వైసీపీ వాళ్ళకి ఇది దుఃఖం. ఇదివరకు లిక్కర్ కుంభకోణంలో చంద్రబాబు మీద కేసు పెట్టారు. ఇలాగ టాక్టికల్గా ప్రచారం చేసుకోవాలి రోజుల తరబడి అని జగన్కి తెలియలేదు. ఏళ్ల తరబడి ఇట్లా చేసుకోవాలని, అదే తేడా. లేకపోతే ఈ చింతలను తీర్చండి అంటూ ఇప్పటికే గుంతల రోడ్ల కూటమి సర్కారు మరమ్మతులు, మిగిలిన వాటికి తక్షణమే పునరుద్ధరణ అవసరం, అప్పుడే వాహనదారులకు ఉపశమనం. దేశంలో మరి ఏ రాష్ట్రం లేనంతగా వైకాపా ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ రహదారులు అత్యంత గౌరవంగా ఉంటుంది. ప్రతి రహదారి అడుక్కో గొంతుతో అధ్వానంగా దర్శనమిచ్చేది. వర్షం కురిస్తే వందల సంఖ్యలో భారీ గొంతులు ఈత కొలను తలపించే. వీటన్నిటితో వాహనదారులు ప్రత్యక్ష నరకం చూసేవాళ్ళు. ఈ రోడ్లపై ప్రమాదాలకు గురై ఎందరో వాహనదారులు ప్రాణాలు పోగొట్టుకున్న జగన్ సర్కార్ పట్టించుకోలేదు. రోడ్డు బాగు చేయాలని కనీసం గొంతలైనా పొడ్చాలంటే అప్పట్లో ప్రతిపక్షాలు ఎక్కడెక్కడ ఉద్యమాలు నిరసనలతో ఓరెత్తించిన, సామాజిక మాధ్యమాల్లో ప్రజలు ట్రోల్ చేసినా చలనం లేకుండా వ్యవహరించేది. గతేడాది కూటమి చెప్తే చేసుకొచ్చింది గుంటలు పోడ్చడం. కూటమి ప్రభుత్వం తొలుత గుంతల రోడ్లకు మోక్షం కల్పించాక 2000 కోట్ల 5975 కిలోమీటర్ రహదారుల ఉన్నతీకరణపై దృష్టి పెట్టింది. తొలి విడత 1000 కోట్లు కేటాయించింది. ఇందులో నాబార్డు నిధులు 600 కోట్లు, ప్లాన్ కింద 200 కోట్లతో మొత్తం 1433 కిలోమీటర్ల జిల్లా రహదారుల ఉన్నతీకరణకు టెండర్ పిలిచారు. మరో 400 కోట్లతో 2683 కిలోమీటర్ల రాష్ట్ర రహదారుల పనులకు టెండర్లు పిలిచేందుకు సిద్ధమయ్యారు. ఈ పనులు తక్షణం చేపట్టాల్సి ఉంది. ఇంకా 2వ విడతలో ప్లాన్ కింద జిల్లా రోడ్లకు 600 కోట్లు, రాష్ట్ర రహదారులకు 400 కోట్లతో మొత్తం 2292 కిలోమీటర్ల మేర ఉన్నతీకరణకు కూడా నిధులు మంజూరు చేసి పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే రోడ్ల గుంటలు పోడ్చడం నిజం. ఇప్పుడు రోడ్లు వేస్తే ఉపయోగం లేదు. వర్షాలు పడుతున్నప్పుడు ఎవడో రోడ్డు వేయడు, ఇది అయ్యాకనే వేస్తారు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇప్పుడు గుంటలు పడినటువంటి వాటిని పోడ్చడానికి ఎంత ఖర్చు అయిందో అక్కడ బోర్డు పెట్టమనండి. ఇప్పుడు ఎంత అవుతుందో ఖర్చు పెట్టమనండి. ఎందుకంటే ఒరిజినల్గా రోడ్లు సిస్టమేటిక్గా లేవు. ఈ వార్తలతో అనిపిస్తున్నది ఏంటంటే, ఒకటి గుంటలు పోడ్చాలి, రోడ్లు వెయ్యాలని కూడా కోరుకోవాలి. జగన్తో పోల్చుకుంటే ఖచ్చితంగా 100కి 80% ప్రభుత్వం గుంటలు పూడ్చి చాలా వరకు సంతోషపెట్టింది. ఇంకా మిగతా ఏరియాల్లో ఉన్నాయి అన్నటువంటిది ఇప్పుడు ఈనాడే చెప్తుంది. కాబట్టి ఇంకా గుంటలు బోల్డ్ ఉన్నాయి అన్నది కూడా కనబడుతోంది. ఇప్పుడు ఈ పేరుతో అదేది రోడ్లని టోల్గేట్లకి ఇచ్చేటటువంటి అడుగు వేయడానికి ఏమన్నా ఆరంభమా అన్నది చూడాల్సి ఉంది. లేకపోతే సభా సమరమే
నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ఆపరేషన్ సింధూర్ సహా పలు అంశాలపై ప్రధాని సమాధానానికి విపక్షాల పట్టు. ఆపరేషన్ సింధూర్ సహా అనేక అంశాలపై ప్రశ్నలు సంధించడానికి విపక్షాలు మోకడమ్మడిగా సన్నద్ధమవుతున్నటువంటి తరుణంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కాబోతున్నాయి. దీనిలో అనుసరించాల్సిన వ్యూహంపై ఇండియా కూటమి నేతృత్వంలో విపక్షాలు ఇప్పటికే వ్యూహరచన చేసే ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు అధికార కూటమి కూడా పూర్తిగా సన్నద్ధంగా ఉంది. నిబంధనల ప్రకారం వెళ్తే ఏ అంశంపైనైనా చర్చకు సిద్ధమైన ప్రభుత్వం చెబుతోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పార్లమెంట్ సమావేశాలు జరగడం ఇదే తొలిసారి. ఏడాది జనవరి 31 మొదలైన బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 4 ముగిసాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే తుది దశకు చేరిన సిఆర్డీఏ ప్రధాన కార్యాలయ భవన నిర్మాణ పనులు. సిఆర్డీఏ కార్యాలయం ఆగస్టు 15 కల్లా సిద్ధం చకచకా సాగుతున్న నిర్మాణం. రాజధాని అమరావతిలో తొలి శాశ్వత భవనం ప్రారంభోత్సవానికి శరవేగంగా సిద్ధమవుతుంది. రాయపూడిలో సీడ్ యాక్సెస్ రోడ్డు పక్క నిర్మాణంలో ఉన్న సిఆర్డీఏ ప్రధాన కార్యాలయాన్ని ఆగస్టు 15 నాటికి అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. పనులు అనుకున్న విధంగా పూర్తయితే అదే రోజున ప్రారంభించాలని యోచిస్తోంది. దీనిపై ఇప్పటికే పురపాలక శాఖ మంత్రి నారాయణ అధికారులకు దిశానిర్దేశం చేశారు. గత ఏడాది అక్టోబర్ 19న సీఎం చంద్రబాబు అమరావతి పునర్నిర్మాణ పనులకు ఎక్కడి నుంచే శ్రీకారం చుట్టారు. భూమి పూజ చేసి లాంఛనంగా ప్రారంభించారు. 3.62 ఎకరాల్లో 7 అంతస్తులతో సిఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయం నిర్మిస్తున్నారు. బిల్డప్ ఏరియా 2.42 లక్షల చదరపు అడుగులు. గ్రౌండ్ ఫ్లోర్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడి నుంచి రాజధాని నగరంలో పారిశుధ్యం, వరదలు, ట్రాఫిక్, ఇతర భద్రతా తదితరాలను పర్యవేక్షించబోతున్నారు. విజయవాడ నగరంలోని ప్రస్తుత సిఆర్డీఏ కార్యాలయ భవనాన్ని మెప్మా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థకి ఇచ్చేస్తారు. అంటే విజయవాడలో ఉన్న సిఆర్డీఏ కార్యాలయం ఇప్పుడు ఇక్కడికి వచ్చేయబోతోంది. ఇకపైన విజయవాడ వాసులు కూడా ఇక్కడికి అమరావతి దగ్గరకు వచ్చి తమ పనులు చేయించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే విద్యార్థులకి ధ్యాన బోధన విపస్యస సహకారంతో కోనసీమ జిల్లాల అమలు. ప్రయోగాత్మక గురుకుల పాఠశాలలో శ్రీకారం. సమాజంలో మారుతున్న జీవనశైలి అన్ని వయసుల వారిపైన తీవ్ర ప్రభావం చూపుతోంది. బడిలో చదువుకునే విద్యార్థి నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరి జీవితంలో ఒత్తిడి ఒక భాగమైపోయింది. ఏ వ్యక్తి అయినా ఉన్నతంగా రాణించాలంటే బాల్యదశ నుంచి ఏకాగ్రత, క్రమశిక్షణ, స్వీయ నియంత్రణ, ఒత్తిడిని అధిగమించేందుకు మానసిక సత్తు అవసరం. అందుకు ఏకైక మార్గం ధ్యానం అని పెద్దలు చెప్పే మాట. ఈ నేపథ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ పాఠశాలల్లో ధ్యానాభ్యాసం అమలుకు శ్రీకారం చుట్టారు. ఈ రంగంలో విశేష సేవలు అందిస్తున్న విపస్యస అంతర్జాతీయ మెడిటేషన్ సెంటర్తో ఒప్పందం చేసుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే గుర్రపు డెక్కతో ఎరువు. పశ్చిమ గోదావరి జిల్లా ప్రయోగాత్మక తయారీ. కాలువలో పూడికకు పరిష్కారం, మహిళలకు ఉపాధి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 9 నుంచి ఇంటర్ స్థానికంగా చదివితేనే లోకల్, 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు స్థానికంగా చదివితేనే ఎంబీబీఎస్ లోకల్ కోటా సీట్లకు అర్హులని సంబంధించిన నిపుణులు స్పష్టం చేశారు. ఆన్లైన్ ప్రోగ్రాం ద్వారా నడిచే ఎంబీబీఎస్ సీట్ల కౌన్సిలింగ్ ఆటోమేటిక్గా ర్యాంకులు, వెబ్ ఆప్షన్ల నమోదు ఆధారంగా జరిగిపోతుందని, ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే పరిశీలించి సరిదిద్దుకుంటామని భరోసా ఇచ్చారు. వైద్య విద్య ప్రవేశాలకు నిర్వహించే నీట్ కౌన్సిలింగ్పై ఈనాడు చదువు, శ్రీ గోసబైట్స్ మెడికల్ అకాడమీలు సంయుక్తంగా ఆదివారం నిర్వహించిన ఆన్లైన్ ఉచిత వెబినార్ విజయవంతమైంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులు ఉత్సాహంగా పాల్గొని తమ సందేహాలు నివృత్తి చేసుకున్నారు. ప్రొఫెసర్ నీలమేఘ శ్యామ్ దేశాయ్ సమన్వయకర్తగా వ్యవహరించగా డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం విజయవాడ రిజిస్ట్రార్ డాక్టర్ వేమిరెడ్డి రాధికారెడ్డి, కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వరంగల్ ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ డాక్టర్ నాగార్జున రెడ్డి, డిప్యూటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె జ్యోతిలు కౌన్సిలింగ్ ప్రక్రియకు సంబంధించిన విలువైన సూచనలు అందించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 2035 నాటికి భారత్కు సొంత అంతరిక్ష కేంద్రం, రోదసి యాత్రలో పెనుముప్పును తప్పించాం ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్. భారతదేశం 2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందని ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ చెప్పారు. కర్నూలులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్ కళాశాల 7వ స్నాతకోత్సవాన్ని ఆదివారం నిర్వహించిన సందర్భంగా ఈ మాట చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. సో మీరు ఏమైనా సూపర్ కాప్ అనుకున్నారా? దృష్టికొచ్చిన ప్రతి దాని మీద దాడులు చేయడానికి వీల్లేదు. ఈడీని ఉద్దేశించి మద్రాసు హైకోర్టు వ్యాఖ్యలు. ప్రతి నేరానికి సంబంధించి దాడులు నిర్వహించడానికి మీరు డ్రోన్ కాదని, అలాగని మీ దృష్టికి వచ్చిన ప్రతి దానిపై విచారణ చేయబడడానికి మీరు సూపర్ కాప్ కూడా కాదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను ఉద్దేశించి మద్రాసు హైకోర్టు వ్యాఖ్యానించి చెన్నైకి చెందిన ఆర్కేఎం పవర్జన్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించిన 900 కోట్ల డిపాజిట్లను ఈడీ సీజ్ చేయడం దాన్ని సవాల్ చేస్తూ ఆ సంస్థ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. తాజాగా విచారించిన జస్టిస్ ఎంఎస్ రమేష్, జస్టిస్ వి లక్ష్మీనారాయణల ధర్మాసనం ఈడీపై పై విధంగా వ్యాఖ్యలు చేసింది. ఛత్తీస్గఢ్లోని పవర్ ప్లాంట్కు బొగ్గు సరఫరాపై ఆరోపణలు రావడంతో ఆర్కేఎంపై 2014 సిబిఐ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత దాన్ని మనీ లాండరింగ్ వ్యవహారం కింద ఈడీకి బదిలీ చేసింది. ఈ క్రమంలో ఏడాది జనవరి 31 ఆర్కేఎం సంస్థకు చెందిన ఆస్తులపై ఈడీ దాడులు చేపట్టి 900 కోట్లను ట్యాచ్ చేసింది. ఈ అంశంపై విచారణ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ ఈడీ ఎత్తి చూపిన అభియోగాలపై ఎలాంటి ఆధారాలు దొరకనప్పుడు ఇతర అంశాల మీద సుమోటోగా విచారణ చేపట్టి అధికారం ఈడీకి లేదని అభిప్రాయపడింది. నేరానికి సంబంధం ఉన్న వాటిని మాత్రమే సీజ్ చేసే అధికారం ఉందని స్పష్టం చేసింది. ఈడీ చర్య తీసుకున్న వాటి మీద ఎలాంటి ఫిర్యాదు కూడా నమోదు కాలేదని, పత్రాలను బట్టి తెలుస్తోందని పేర్కొంది. తమ దృష్టికి వచ్చిన విషయాలన్నింటిపై విచారణ చేపట్టడానికి ఈడీ సూపర్ కాప్ కాదని, పీఎంఎల్ఏ కేసులో నేరానికి సంబంధించిన వాటి మీదే చర్యలు తీసుకునేందుకు వీలుందని తేల్చి చెప్పింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నిలకడగా ముద్రగడ ఆరోగ్యం. మాజీ మంత్రి వైకాపా సీనియర్ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి శనివారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు.
గురైన విషయం తెలిసిందే. కాకినాడలో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తొలుత నాణ్యమైన వైద్యం కోసం హైదరాబాద్కి తరలించేందుకు సిద్ధమయ్యారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో సామర్లకోట ఏడీబీ రోడ్లోని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డయాలసిస్ చేయగా ఆరోగ్యం నిలకడగా ఉంది. ముద్రగడ ఆసుపత్రిలో చేరారని తెలియదు. ఆయన కుమార్తె బార్లపూడి క్రాంతి ఆసుపత్రికి చేరుకుని తండ్రిని చూసి వెళ్లారు. ముద్రగడ ఆరోగ్య పరిస్థితిపై మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆరా తీశారు. ముద్రగడ కుమారుడు గిరిబాబుకు ఫోన్ చేశారు. అత్యవసరమైతే కాకినాడ నుంచి హైదరాబాద్కి ఎయిర్ లిఫ్ట్ చేయాలని జగన్ సూచించినట్టు తెలిసింది. ముద్రగడ పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజు పరామర్శించారు. ఆయన తనయుడు గిరిబాబును పద్మనాభం ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి బాబు కుతంత్రం అప్రూవర్ తంత్రం అంటూ ఛార్జ్షీట్ రిమాండ్ నివేదికల సాక్షిగా మద్యం అక్రమ కేసులో కుట్ర బట్టబయలు. A2 వాసుదేవరెడ్డి, A3 సత్యప్రసాద్ను అప్రూవల్గా మార్చేందుకు కుట్ర. సిట్ కుట్ర ఫలించక అప్రూవర్ పిటిషన్లతో ఇద్దరు తిరుగుముఖం. అనంతరం ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు. అభ్యంతరం చెప్పకుండా వాళ్ళకి సహకరించేందుకు సిట్ సిద్ధం. అసత్యాలు వక్రీకరణతోనే ఛార్జ్షీట్స్ రిమాండ్ నివేదిక. నేరుగా ఒక్క సాక్ష్యం కూడా చూపకుండా మిథున్ రెడ్డి అరెస్ట్. సెల్ టవర్ లొకేషన్, కాల్ డేటాల వక్రీకరణ. న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం. మద్యం అక్రమ కేసులో మిథున్ రెడ్డికి రిమాండ్ ఇచ్చారు. ఆగస్టు 1 వరకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు. రాజమండ్రి కేంద్ర కారాగారం తరలించాలని ఆదేశం. ఎంపీగా కల్పించే సౌకర్యాలన్నింటి మిథున్కి కల్పించండి. వెంట మందులు తీసుకెళ్లేందుకు అనుమతించండి. విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆదేశాలు. రాఖీ కక్ష సాధింపులో భాగంగా నాపై కేసు పెట్టారు. నేను ఎలాంటి తప్పు నేరం చేయలేదు, కోర్టుకు నివేదించిన మిథున్ రెడ్డి అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అట్లాగే ప్రజల దృష్టి మళ్లించేందుకే అక్రమ కేసు, అబద్ధపు వాంగ్మూలాలతో మిథున్ని అక్రమంగా ఇరికించారు. తీవ్రమైన అవినీతి కేసులో నిందితుడైన చంద్రబాబు బెయిల్పై ఉన్నారు. అదంతా ఆయనపై నమోదైన మద్యం స్కామ్ కేసును రద్దు చేసుకునేందుకే. టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలు, మోసాలను కప్పించుకోవడానికి 2014-19 మద్యం విధానాన్ని సమర్థించుకోవడానికి మళ్లీ పర్మిట్ రూములు, బెల్ట్ షాపులు, ఎంఆర్పీ కంటే అధిక ధరలు, మద్యం దుకాణాల లైసెన్సులు అంటే లైసెన్సుల అవినీతి, అంతటా మాఫియా, ప్రజల తరపున పోరాడే వారి గొంతు నొక్కడానికి చేసిన కుట్ర, అధికార దుర్వినియోగం, ప్రజాస్వామ్యంపై నేరపొరిద్దాడే. పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నా ప్రజలతోనే వైఎస్ఆర్సీపీ అన్నటువంటిది హైలైట్ చేశారు. సింధూర్పై చర్చకు కీలక అంశాలపై పార్లమెంట్లో చర్చిస్తాం. కేంద్రం నేటి నుంచి వర్షాకాల సమావేశంలో 8 కొత్త బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్రం. జస్టిస్ వరంపై అభిశంసన తీర్మానం సజావుగా సాగేందుకు సహకరించండి. అఖిలపక్ష భేటీలో విపక్షాలకు కేంద్ర విజ్ఞప్తి. మరోవైపున త్వరలో మానవ సహిత చంద్రయాన్ యాత్రలు అన్నటువంటిది ఇస్రో చైర్మన్ నారాయణంది హైలైట్ చేశారు. ఇంకోవైపున పెట్టరేగిన పచ్చ మోకలు అంటూ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత రమేష్ కుమార్ రెడ్డి రాజకీయ విమర్శలపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి బ్యాచ్ రగడ. మంత్రి సోదరుడు నేతృత్వంలో ర్యాలీ స్టేషన్లో ఫిర్యాదు, పోలీసుల అదుపులో వైఎస్ఆర్సీపీ నేత. ఆయన్ను అనేక స్టేషన్లు తిప్పుతూ చివరికి మదనపల్లికి తరలింపు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే రెడ్ బుక్ అరాచకాలను పార్లమెంట్లో ప్రస్తావిస్తాం. ఏపీలో శాంతి భద్రతల వైఫల్యాన్ని సభ దృష్టికి తెస్తాం. అక్రమ కేసులతో వైఎస్ఆర్సీపీ నేతలు ఇబ్బందులు గురి చేస్తున్నారు. అఖిలపక్ష భేటీ తర్వాత మీడియాలో వైఎస్ఆర్సీపీ ఎంపీలు గురుమూర్తి, తనూజారాణి, సుభాష్ చంద్రబోస్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే సుహృద్భావం, క్లీన్ బౌల్. డీజీపీతో వేదిక పంచుకునేది డీజీలు ససేమిరా. డీజీపీ హరీష్ కుమార్ గుప్తాపై సీనియర్ ఐపీఎస్ అధికారులు తిరుగుబాటు బావుట పోలీస్ శాఖతో పాటు ఉన్నత స్థాయి అధికార వర్గాల ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల మధ్య సుహృద్భావపూర్వకంగా నిర్వహించిన క్రికెట్ మ్యాచ్పై కూడా ఈ ఆధిపత్య పోరు ప్రభావం పడింది. డీజీపీ గుప్తాతో వేదిక పంచుకునేందుకు ఇతర డైరెక్టర్ జనరల్ ససేమిరాండంగా ఉన్నారు. దీంతో క్రికెట్ మ్యాచ్ ముఖ్య అతిథులుగా హాజరవ్వాల్సిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్కే విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ముఖం చాటేయాల్సి వచ్చింది. పరిస్థితి తీవ్రతను గుర్తించిన సీనియర్ ఐఏఎస్, ఇతర ఐపీఎస్ అధికారులు ఎవరు క్రికెట్ మ్యాచ్ వైపు తొంగి చూడనే లేదు. యావత్ ప్రభుత్వ అధికార యంత్రాంగంలో కలకలం రేపుతున్న ఈ తాజా పరిణామం ఇదిగో ఇలా ఉందంటూ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల మధ్య సుహృద్భావపూర్వక సంబంధాలు కొనసాగించేందుకు ఏటా క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. క్రికెట్ మ్యాచ్కి సీఎస్, డీజీపీ ముఖ్య అతిథులుగా హాజరవుతారు. వాళ్ళు ఎవరు ఈ హాజరు కాలేదన్నటువంటిది హైలైట్ చేశారు. జన్ ధన్ ఔషధి దోపిడీకే ప్రాముఖ్యం. ఆసుపత్రులకు జన్ ఔషధి మందుల సరఫరా మాటను భారీ అవినీతి. టెండర్ లేకుండా సీఎం సొంత జిల్లా వ్యక్తుల ద్వారా కోను గోల్మాల్. 100 కోట్ల మందుల సరఫరాకు ఎంఓయూలు. అన్ని బోధనాసుపత్రుల్లో మందులు సరఫరా చేసే తిరుపతికి చెందిన పయ్యావుల రవి, రాజశేఖర్లే. సకాలంలో సరఫరా చేయకపోతే చర్యలు తీసుకోవడానికి వీలు లేకుండా ఎంఓయూలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మరో 2 రోజుల వానలు. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాపై ఉపరితల ఆవర్తనం. 3 రోజుల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే నిసార్ ఉపగ్రహ ప్రయోగానికి రంగం సిద్ధం. ఈ నెల 30న శ్రీహరికోట నుంచి ప్రయోగం. విపత్తులపై కీలక సమాచారం అందించడం శాటిలైట్. ఇస్రో, నాసా సంయుక్త కృషి అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఇన్ని డిగ్రీల్లో మార్పుల డిగ్రీ విద్యా విధానంపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. సింగిల్ మేజర్లో మార్పులను సైతం వ్యతిరేకిస్తున్న ప్రైవేట్ యాజమాన్యాలు. 21న బంద్ పిలుపుతో కంగుతైన ప్రభుత్వం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలతో జూమ్ మీటింగ్ చర్చలు. ప్రభుత్వంతో చర్చించి డిగ్రీలో మేజర్ల విధానాన్ని మారుస్తామని హామీ. తాత్కాలికంగా కళాశాలల బంద్ వాయిదా అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. రాష్ట్రంలో సంప్రదాయ డిగ్రీ ప్రవేశాల పరిస్థితి డోలాయమానంలో ఉంది. ఇంటర్ ఫలితాలు వచ్చి 100 రోజులు దాటిన డిగ్రీ ప్రవేశాల జాప్యం కొనసాగుతున్నది. ముఖ్యంగా డిగ్రీ విద్యా విధానంలో మార్పులు ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఏదైతే
ప్రైవేట్ యాజమాన్యాల కళాశాల బంద్కు పిలుపుచ్చినాయి. దీంతో కంగుతున్న ప్రభుత్వం పరువు పోకుండా ఆదివారం ఉదయం తన పార్టీకి చెందిన 5 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలతో ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలతో జూమ్ మీటింగ్ పెట్టించి మరి చర్చలు నిర్వహించింది. ప్రైవేట్ కళాశాల యాజమాన్యాల అసోసియేషన్ ప్రధానంగా సింగిల్ మేజర్ డిగ్రీ స్థానంలో డ్యూయల్ మేజర్ డిగ్రీని చేర్చాల్సిందని డిమాండ్ చేసి దీనిపై ఎమ్మెల్సీలు విద్యాశాఖ మంత్రితో చర్చించి తగిన పరిష్కారం చూపిస్తామని హామీ ఇవ్వడంతో పాటు కళాశాల బంద్ను వాయిదేసుకోవాలని కోరినట్టు సమాచారం. దీంతో ప్రైవేట్ యాజమాన్యాలు తాత్కాలిక బంద్ను వాయిదేసుకుని అయితే ప్రభుత్వం తమ ప్రధాన డిమాండ్ నెరవేర్చుకుంటే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని చెప్తున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పెట్టిరేగిన పచ్చ మొక్కలు ఇక్కడ డీటెయిల్గా రాసుకొచ్చారు. మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత రమేష్ కుమార్ రెడ్డి రాజకీయ విమర్శలపై మంత్రి రాంప్రసాద్ బ్యాచ్ రగడ అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి మూడుపుల మూల విరాట్కే కసిరెడ్డి ఆధ్వర్యంలో 3,500 కోట్ల వరకు మద్యం కమిషన్ల వసూలు. కసిరెడ్డి నుంచి సాయిరెడ్డి, మిథున్ రెడ్డి, గోవిందప్పలకు వారి ద్వారా నాటి ముఖ్యమంత్రి జగన్కి చేరవేత మద్యం స్కామ్ ఛార్జ్షీట్లో బట్టబయలు చేసిన సీట్. డిస్టిలరీల నుంచి తొలుత 12% కమిషన్కు ఒప్పందం, తర్వాత 20కి పెంపు. మాట వినకపోతే బెదిరింపులు, ముడుపులు మళ్లింపులు, రకరకాల పద్ధతులు. డిస్టిలరీల ఖాతాల నుంచి బంగారం వ్యాపారులకు బదిలీ, తర్వాత బంగారం కొన్నట్టుగా జీఎస్టీఎన్ వయసులు. నిందితులకు బంగారం రూపంలో కమిషన్లు. 100 నుంచి 120 కోట్ల అనుమానాస్పద లావాదేవీలు. హవాలా ద్వారా షెల్ కంపెనీలకు సొమ్ములు మళ్లింపు. సిండికేట్ బంధుమిత్రుల కంపెనీ నుంచి డబ్బులు బదిలీ. మున్ముందు వెలుగులోకి మరికొందరి పాత్ర సిట్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 3,500 కోట్లు కొమ్ముకోవడం అన్నారు. చివరికి 350 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి దొరికినాయి అన్నారు. 60 కోట్లు సీజ్ చేశామన్నారు. 100, 120 కోట్ల అనుమానాస్పద లావాదేవీలు అంటున్నారు. ఇది విచిత్రమైనటువంటి కుంభకోణం స్పెషల్. ఇకపోతే ట్రంప్ మేడకు లోలిటా ఎక్స్ప్రెస్ లొల్లి. బాలికలపై లైంగిక దాడులకు పాల్పడిన జెఫ్రీ ఎన్స్టీన్ విమానం అది. అందులో ఎప్స్టీన్ సొంత దీవికి మైనర్ల అక్రమ రవాణా. విమానం ఎక్కిన వారి జాబితాలో ట్రంప్, బిల్ క్లింటన్ పేర్లు. ట్రంప్ ఎప్స్టీన్ సంబంధాలపై వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం. హై స్కూల్ దశ కూడా దాటిన బాలికలతో తమ కామవాంఛలు తీర్చుకోవడమే కాక ప్రపంచ ప్రముఖులైన వ్యాపార, రాజకీయ దిగ్గజాలకు, సంపన్నులకు వారిని ఎరగా వేసిన వికృత మనస్కుడు జెఫ్రీ ఎప్స్టీన్ అలాంటి వ్యక్తితో ట్రంప్ సంబంధాలపై అమెరికా అట్టుడుకుతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వరులు అన్నటువంటి వార్తని ఒకటి హైలైట్ చేశారు. 2 అన్నదమ్ములు ఒకే యువతని వివాహం ఆడారు. ఇది నిజమే. అదేంటి వాళ్ళు ఏమైనా చదువు సంజలు లేని వారు కూడా కానే కాదు. చదువుకుని ఒకరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తుండగా మరొకరు విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నారు. మరి ఎందుకు ఇలా? హిమాచల్ ప్రదేశ్లో ఒక తెగ సంప్రదాయం ఇది. ఆ రాష్ట్రంలోని సిన్మార్ జిల్లా షిలాయి గ్రామంలో ఈ వివాహం జరిగింది. ఇక్కడ హట్టి తెక్క చెందిన ప్రదీప్ నేగి, కపిల్ నేగి అనే 2 అన్నదమ్ములు కున్హత్ గ్రామానికి చెందిన సునీత్ చౌహాన్ అనే యువతని తమ తెగ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు 3 రోజుల పాటు జరిగిన వీరి వివాహ కార్యక్రమానికి వందలాది మంది హాజరయ్యారు. ప్రదీప్ హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్నాడు. అతడి తమ్ముడు కపిల్ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. వివాహం తమ ఇష్టపూర్వకంగానే చేసుకున్నామని ముగ్గురు చెప్పడం విశేషం. వీళ్ళ వివాహానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా ప్రాచుర్యంలోకి చర్చకి దారితీసింది. ఇలా ఇద్దరిని వివాహం చేసుకోవడం భారత్లో చట్టవిరుద్ధం అయినా హిమాచల్ ప్రదేశ్లో సిర్మార్ జిల్లాలోని పలు గ్రామాల్లో ఈ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. అలాగే కిన్నూర్, లాహౌల్, స్పితి జిల్లాల్లో పొరుగునున్న ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కొన్ని చోట్ల ఈ విధానం ఉంది. హట్టి తెక్క చెందిన వాళ్ళు తమ సంప్రదాయం అని చెప్తున్నారు. జోడిదారం లేదా ద్రౌపది ప్రదగా ఈ సంప్రదాయాన్ని వారు పిలుస్తారు. ఇటీవలే ఈ తెగవారికి గిరిజన తెగ ఎస్టీ హోదా కూడా వచ్చింది. కాగా సెంట్రల్ హట్టి కమిటీ న్యాయ సలహాదారు రణన్ సింగ్ చౌహాన్ అనే న్యాయవాది మాట్లాడి దశాబ్దాలుగా ఈ సంప్రదాయం హిమాచల్ ప్రదేశ్లో కొనసాగుతుందని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు కూడా దీన్ని గుర్తించిందన్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అభిశంసనకు సిద్ధం అంటూ ఏదైతే నోటీసుపై 100 మందికి పైగా ఎంపీల సంతకాలు. రిజిజు అధ్యక్షతన అఖిలపక్ష భేటీ నేటి నుంచి పార్లమెంట్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే టీడీపీ పోరాట యోధుడు శేషగిరి మృతి. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాలవాయిగేట్ గ్రామానికి చెందిన టీడీపీ పోరాట యోధుడు నంబూరు శేషగిరి ఆదివారం ఉదయం ఇంటి వద్ద గుండెపోటుతో మృతి చెందారు. ఇక సార్వత్రిక ఎన్నికల సమయంలో పోలింగ్ రోజున అప్పుడు వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాలవాయిగేట్ బూత్లో ఈవీఎం ధ్వంసం చేయగా ఆయన నంబూరు శేషగిరిరావు ఎదిరించి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించారు. శేషగిరిరావు ఆకస్మిక మృతితో గ్రామంలో విషాత్యాయాలు అలుముకున్న ఆయన మరణం విషయం తెలియగానే ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానంద రెడ్డి హైదరాబాద్ నుంచి గ్రామానికి వచ్చారు. మృతదేహానికి నివాళులర్పించారు. శేషగిరిరావుకి ఆదివారం సాయంత్రం గ్రామస్తులు, టీడీపీ నాయకులు కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు. అంత్యక్రియల కార్యక్రమం పూర్తయ్యే వరకు ఎమ్మెల్యే, టీడీపీ యువ నాయకుడు నిఖిల్ అక్కడే ఉన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే భారత్ అమ్ముల పొదిలో కొత్త బ్రహ్మాస్త్రం K6 క్షిపణి. దీర్ఘశ్రేణి ఖండాంతర క్షిపణిపై దృష్టి సారించిన భారత్ K6 పేరుతో క్షిపణి అభివృద్ధి చేస్తుంది. దాని రేంజ్ 8,000 కిలోమీటర్లు అని చెప్తున్నారు. వాస్తవానికి ఇది 12,000 కిలోమీటర్ల దాకా ఉంటుందని సమాచారం. ఇది సబ్మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ న్యూక్లియర్ మిసైల్, అంటే జలాంతర్గామం నుంచి ప్రయోగించగల ఖండాంతర క్షిపణి. చైనా నౌకాదళం హిందూ మహాసముద్రంలో పట్టు పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఆ దేశం వద్ద అత్యంత శక్తిమైన JL-3SLBMకి ధీటుగా K6SLBMని మన DRDO శాస్త్రవేత్తలు హైదరాబాద్లోని అడ్వాన్స్డ్ నేవల్ సిస్టమ్స్ ల్యాబొరేటరీలో అభివృద్ధి చేస్తున్నారు. దేశ క్షిపణి కార్యక్రమం పితామహుడు మాజీ రాష్ట్రపతి డాక్టర్ APJ అబ్దుల్ కలాం గౌరవార్థం తయారు చేస్తున్న K శ్రేణి క్షిపణుల్లో ఈ K6 అత్యంత అధునాతనమైంది. జలాంతర్గామం నుంచి ప్రయోగించే వీలున్న ఈ క్షిపణులు మన దేశ సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ. ఎవరైనా మనపై అణ్వాయుధాన్ని ప్రయోగించిన సబ్మెరైన్ బేస్డ్ క్షిపణులతో వాటిపై అణుప్రతి దాడులు చేసే శక్తికి
అత్యంత కీలకం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.